ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వద్దు వద్దు అన్న పోయి బిందె తీసుకుందామని చూసుండాను. వదినకు దెబ్బ తాకింది. నేను చేసిన తప్పుకి వదిన క్షమాపణ చెప్పడం ఏంది? తల్లి బిడ్డకు క్షమాపణ చెప్తాదా? నాకైతే నిండా బాధగా ఉండదమ్మా. అన్న కూడా మొండిగా సారీ చెప్పాలని మాట్లాడినాడు. పాపం ఏం చేస్తుంది? వచ్చి నాకు సారీ చెప్పుండది. వదిన నా మీద కోప్పడినదంటే ఒక అర్థం ఉండదమ్మా. వాళ్ళ అన్నయ్య చావుకి నేనే కారణమని నమ్ముతా ఉండది. నువ్వే చెప్పు, చంపినోడు కళ్ళ ముందుంటే కోపం రాకుండా ఉంటుందా ఏమి? వదిన స్థానంలో ఎవరున్నా అట్టాగే ప్రవర్తిస్తారు. నాకు వదిన నన్నేదో కొట్టేసినది తిట్టేసినదని బాధగా లేదుమా. కాకపోతే ఇప్పుడు భయం వేస్తా ఉండదు. వాళ్ళ అన్న చావుకి కారణం నేను అనుకుంటుండది కాబట్టి ఆ కోపం నా మీద చూపిస్తా ఉండదు. అది నేను కాదు, అర్జున్ అనే కారణం అని తెలిసుండదంటే వదిన భరించగలుగుతుందా? అప్పుడు అన్న పరిస్థితి ఏమైపోతుంది? ఇప్పుడు నన్ను ద్వేషించినట్టే అన్నను కూడా ద్వేషించుండదంటే ఆడి జీవితం ఏమైపోతుంది మా? అదే నాకు భయం వేస్తా ఉండదు. నేను ఇంట్లో ఉంటేనే కదా ఈ సమస్య. అందుకే మీ ఆయన కోరుకున్నట్టే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది మా. కళ్ళ ముందు నేను లేనంటేనే వదిన ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళన్న ఆలోచన కూడా రాదు కదమ్మా. ముంగిట వాళ్ళ మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే నేను పక్కకు పోవడమే మంచిది. ఏమి ఈ పాప వినేసినట్టుండదే? ఇదా అసలు నిజం? ఈ నిజాన్ని నిన్నాళ్ళుగా ఎందుకు దాచావు? ఎందుకు ఎవరికి చెప్పలేదు? నీతో మాట్లాడడం కాదు, నేరుగా వెళ్ళి అంకుల్తోనే మాట్లాడతాను. ఓ పాప పాప పాప, ఏడకు పోతా ఉండవు. నా మాట విను పాప, నీకు పుణ్యం ఉంటుంది పాప. దయచేసి ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దు. మా అన్న అన్యాయం అయిపోతాడు, మా నాయన అల్లాడిపోతాడు. ఆ రోజేదో పొరపాటు జరిగిపోయింది అది. లేదంటే మా అన్నయ్య అట్టంతా చేసేటోడు కాదు. నా మాట విను పాప, ఎవరితోనూ చెప్పొద్దు. నీకు పుణ్యం ఉంటుంది పాప.